ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు. ఆ సర్వోన్నతుడు ఈ రోజు మనకిచ్చు వాక్యపు వాగ్దానమును అందుకొని ఆ మహోన్నతుడిని కనపరుస్తూ మనం ముందుకెడదామండి. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యము, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. అంటే వాక్యం స్టార్టింగ్ లోనే ఏమంటున్నాడంటే, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను అని దేవుడు సెలవిస్తున్నాడండి. అంటే చెప్తూ రెండో మాటలో తను ఏమై ఉన్నాడో దేవునికి, దానిని బట్టి దేవుడు నడిపించాడు, తోడుకొని వచ్చాడు అని దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను అని అంటున్నాడు. అంటే దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి వాక్యము ద్వారా. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను అని వాక్యంలో దావీదు దేవుని దగ్గర మాట్లాడుతూ ఆ మాట మనకు కూడా చెప్తున్నాడండి. అంటే ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరులారా, ఈరోజు మీరున్న పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ సహాయం లేదు నాకు, నేను ఎక్కడి నుంచి తేగలను, ఎక్కడి నుంచి కట్టగలను, నేను ఏం చేయగలను, నేను ఇంట్లో చూస్తే భర్త బాలేడు, ఆయన చూస్తే అనారోగ్య స్థితిలో, ఇంట్లో అనారోగ్య స్థితి ఉంది, ఆయన చూస్తే వ్యసనాలను బట్టి ఇంట్లో ఏమి ఇచ్చేలాగా లేదు, నా పరిస్థితి ఇట్లా, పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు, వాళ్ళ ఫీజులు కట్టుకోవాలి, అప్పుల భారం ఉంది, వడ్డీలు కట్టాలి, ఇవన్నీ అనుకుంటున్నారేమో ప్రియ సహోదరి సహోదరుడా. కానీ మీరు అంతకుముందు ఈ ఇరుకన్నిటిలో నుంచి ఈరోజు దేవుడు మిమ్మల్ని వెతికి మీ దగ్గరకు వచ్చి ఆయన అంటున్న మాట దావీదు సెలవిస్తూ దేవుని దగ్గర ఈరోజు మనకు దేవుడు ఆ వాక్యాన్ని పట్టుకొని వచ్చి మనకిస్తాయని అంటున్నాడు. విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను అని అంటున్నాడు. ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతూ, నాన్న, నువ్వున్న ఇరుకు ఇబ్బందులలో, నువ్వున్నటువంటి పరిస్థితులలో నువ్వు కృంగిపోతున్నావు, నాకు దీనిలో నుంచి నేను ఇంకా బయటికి రాలేను, నేనేం చూడలేను, నేనేం చేయలేను, నేను కావాలనుకున్నది పొందుకోలేను ప్రభా, అయినా నిన్నే నేను ఆశ్రయించి ఉన్నా, ఎందుకయ్యా నా ఈ జీవితంలో నాకు ఇన్ని శ్రమలు, ఇన్ని శోధనలు ప్రభా, నేను తట్టుకోలేని స్థితిలో ఉన్న, మంచి దినాలను నేను చూడలేనా యేసయ్యా అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని దగ్గర బాధపడుతున్నావేమో. పిల్లలు చాలా చిన్నవాళ్ళు ప్రభా, వాళ్ళు ఎదిగొచ్చేసరికి ఇబ్బందులన్నింటిలో నుంచి ఎలా మేము విడిపించబడతామయ్యా అని అనుకుంటున్నావేమో. ఆ చింత నీది నాది మనది కాదు సహోదరి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తు అని చెప్పడానికి అది చాలా పెద్దగా ఉండొచ్చు అండి, పెద్ద రాజ్యం అయి ఉండొచ్చు, కానీ అందులో వీళ్ళు ఎలా ఉన్నారండి? బానిసలుగా ఉన్నారు. అంటే వెట్టి చాకరీ చేసేవాళ్ళు. పోనీ అది వాళ్ళ కొరకు వాళ్ళు చేసుకుంటున్నారా, వాళ్ళు బతకడానికి కొరకు చేసుకుంటున్నారా అంటే అది కూడా కాదండి. ఐగుప్తు వాళ్లకు ఈ ఇశ్రాయేలీయులు వెట్టి చాకరీ చేస్తూ బానిసత్వంలో మగ్గిపోయేవాళ్ళు, ఇటుకలు చేసుకుంటూ, అక్కడి పనులు చేసుకుంటూ. ఆ స్థితిలో కడుపు నిండా తిండి ఉండేది కాదు, భారం ఉండేది, ఏం చేయాలా, ఎటు పోవాలా, ఇక్కడ నుంచి మాకు విడుదల ఎప్పుడు అని రోజు రోజు వాళ్ళకి శ్రమేనండి. కొంతకాలం ఉండే ఆ తర్వాత పోయిందని కాదు, వాళ్ళు దేవుని దగ్గర మొరపెట్టినటువంటి కాలం ఎంతో అయి ఉందండి. పట్టు వదలకుండా దేవుడి పాద సన్నిధిలో వాళ్ళు మొరపెట్టారు. మేము కష్టపడుతున్నామయ్యా, మాకు సరైన తిండి లేదు ప్రభా, వంశాలు ఇక్కడ నుంచి తరిగిపోతున్నాయి మావంతా, కానీ మాకైతే ఇక్కడ నుంచి విడుదల లేదు ప్రభా, మేము ఎలా నిలబడగలమయ్యా అని వాళ్ళు ఏడ్చిన ఆ ప్రార్థన, ఆ కన్నీటి మొరలు దేవాది దేవుడి దగ్గరికి చేరినప్పుడు దేవుడు ఏం చేశాడు? వెంటనే ఎక్కడో అరణ్యములో ఉన్నటువంటి మోషేను దేవుడు ఎన్నుకొని అక్కడ మోషేతో మాట్లాడుతూ, మోషేని అంటున్నాడు, అయ్యా నువ్వు ఎటువంటి స్థితిలో నన్నా ఉంటున్నావు, నాకు తెలుసు అన్ని నిన్ను కలుగు చేసింది నేనే, నువ్వేం చేస్తావో చేయవో నాకు తెలుసు, కానీ నీలో నుండి అన్ని నేను చేస్తున్నాను కాబట్టి నువ్వు నడవాల్సిందే అని అతన్ని ఒప్పించి దేవుడు అతనికి ఒక అధికారం ఇచ్చి అక్కడ నుంచి ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి నడిపించినప్పుడు, అక్కడ అతను వెళ్ళక ముందే ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచేవాడు, మళ్ళీ అతను వెనక్కి వచ్చేసేవాడు. అంటే ఇక్కడ మోషేకు ట్రైనింగ్ ఇవ్వడానికి దేవుడు ఎలా మాట్లాడాలి, పట్టు వదలకుండా ఎలా వాళ్ళని విడిపించుకోవాలి, దేవుడి మాట అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు, ఖచ్చితంగా నేను చేయాలి, దేవుడు ఎలా సహాయం చేస్తాడు ఈ విషయంలోని, ఇవన్నీ కూడా మోషేకు ట్రైనింగ్ ఇచ్చి దేవుడు అక్కడికి నడిపించి ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడికి నడిపించాడండి? వాళ్ళు అక్కడ ఉండి తిండి తిప్పలు లేక, కనీస అవసరాలు తీరక, వాళ్లకు శాంతి సమాధానాలు లేకుండా కట్టు బానిసత్వములో వాళ్ళు మగ్గిపోతున్న సమయంలో విశాల దేశానికి వారిని నడిపించలేదా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించలేదా? చెప్పి చేసేవాడండి, నేను ప్రకటించే నా పరలోక తండ్రి.
నమ్మగలమా ఈ వాక్యాన్ని మనము? అందుకే వెంటనే ఆ ప్రజలు అక్కడ నుంచి వాళ్ళు వచ్చేసినప్పుడు వాళ్ళని విడిపించాడే అదే దేవుడు, ఆ రోజు అక్కడ ఉన్న ఆ దేవుడు, నిన్న ఉన్న దేవుడు, ఈ రోజు మనతో మాట్లాడుతున్న దేవుడు మారలేదండి. మార్పు లేని దేవుడు అండి. ఆ దేవాది దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతూ ఈ రోజు వాగ్దానం పట్టుకొని వచ్చి నీకు ఇచ్చి ఆయన ఏమంటున్నాడు, విశాలమైనటువంటి స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. నువ్వు చెప్పగలుగుతున్నావా సహోదరి? నీ మాటలు పాజిటివ్ గా ఉన్నాయా? నా బతికి ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఇప్పుడు ఇట్లనే మగ్గిపోవాలి, నా కష్టాలు నాతోనే ఉంటుంది, ఇవి నేను పోయేదాకా నన్ను విడిచిపెట్టి పోవు, నా జీవితం అంతా ఇంతే, నా జీవితంలో ఏ సంతోషము ఉండదని నీకు నువ్వు అసంతృప్తిని ప్రకటించుకుంటూ ఆ లేని దేవుడి ఆశీర్వాదాలను పక్కకు పెట్టుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, అందుకే ఆయన మార్కు సువార్తలో ఏమన్నాడు, మీరు ప్రార్థన చెయ్యినప్పుడు వేటినైతే అడుగుచున్నారో అవి వాటి నెలను పొందుకున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీరు పొందుకుందురు అని దేవుడు సెలవిచ్చాడు కదా. అంటే నీ ప్రార్థన ఎంత విలువైనదో నీకు తెలియట్లేదు. ప్రార్థన చేస్తున్నావు, మళ్ళీ పరిస్థితిని చూసి నువ్వు కృంగిపోతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతూ ఈ రోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థితి మార్చడానికి నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. తను ఏం చేయబోతున్నాడో నిన్ను ధైర్యపరచడానికి నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడు ఇట్లాగే ఉండిపోతున్నానా, నిన్ను నేను ఇంకా ముందుకు నడిపిస్తానని నీకు పరిపూర్ణంగా వివరించడానికి ఈ రోజు దేవుడు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చాను అనే దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తూ, ఆ తర్వాత నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. నేనంటే ఆయనకు చాలా ఇష్టం అండి. నేను దేవుని బిడ్డను, నేను దేవునికి ఇష్టమైన కుమారుణ్ణి. నేను ఆయనతోనే ఉన్నా, ఆయన సేవ చేస్తున్నా, ఆయన చెప్పిన పనే చేస్తున్నా, ఆయన చెప్పిన మార్గంలోనే నడుస్తున్నా, ఆయన వెళ్ళమన్న త్రోవలలోనే నేను ఉన్నానని అనుకుంటున్నారేమో. ఇంకొంచెం ముందుకు కదలరండి బ్రదర్, దేవుడి దగ్గరలో నిలబడండి. మీరు దేవుడి దగ్గర మీరు చేస్తున్నది ప్రతి ఒక్కటి దేవుడు ఎన్నుకుంటున్నాడు, ఎంచుకుంటున్నాడు, ప్రణాళిక సిద్ధపరుస్తున్నాడు మీ కొరకు. అటువంటి దేవుడు మిమ్మల్ని విడిచిపెడతారని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే మిమ్మల్ని విశాలమైన త్రోవలోనికి దేవుడు నడిపించబోతున్నాడు. ఎందుకు? మీరు ఇష్టమైన వారై ఉన్నారు కాబట్టి దేవుడికి. అందుకే ఈరోజు ఏ విషయానికి కృంగిపోన్న అవసరం లేదు. విశాలమైన త్రోవలలో ఆయన ఏం చేశాడు, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చను. ఎందుకంటే నేను ఆయనకు ఇష్టడనై ఉన్నాను కనుక ఆయన నన్ను తప్పించను. నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవు, కుమారుడవు అయితే నీవున్న పరిస్థితుల్లో నుంచి నిన్ను తప్పించి విశాలమైన ఆశీర్వాదములోనికి నిన్ను దేవుడు నడిపించబోతున్నాడు. అందుకొని ఆయన మహిమపరచండి. ఇటు దేవుని కృప మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము దేవా, నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవా, మహిమ కలిగిన నా తండ్రి, మమ్మల్ని ఆదరించడానికి దిగి వచ్చి ఎంత చక్కటి వాక్యముతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రములు. నా యేసయ్య, విన్న వాక్యాన్ని మాలో నేను కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారముగా జీవించే విశ్వాసమును కూడా మాకు దయచేయండి యేసయ్య. మీకే స్తోత్రములు, వందనాలు. యవనస్తులను జ్ఞాపకం చేసుకోనండి, దారి తప్పుతున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి, విడిపించబడిన వారిని జ్ఞాపకం చేసుకోనండి, సంతానం లేని వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వివాహాలు కాని వారిని జ్ఞాపకం చేసుకుని, ఉద్యోగాలు లేని వారిని జ్ఞాపకం చేసుకుని, వారికి కావాల్సిన సర్వము సకలము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దైవజనులను జ్ఞాపకం చేసుకునండి అయ్యా, సువార్థికులను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయ్యా, ఎంతో కష్టపడి నీ రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడుతున్న ప్రతి ఒక్కరి ప్రయత్నమునకు, వారి ప్రయాసమునకు తగిన ప్రతిఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు. మా దేశ భవిష్యత్తు కోసం పోరాడుతున్నటువంటి రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకోనండి. చక్కటి జ్ఞానమును, దీర్ఘాయుష్ను వారికి దయచేయండి యేసయ్యా. తండ్రి, నీకే వందనాలు, నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మిమ్మల్ని మహిమపరుస్తూ మమ్మల్ని మీ ఆశీర్వాదంలోనికి నడిపించినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడికి వందనాలు. ఎవరికైనా వాక్యము ఆదరించబడింది, ఈ వాక్యం వల్ల మేము బలం పొందుకుంటున్నామని అనుకోని దేవునిలో దీవించబడిన వారు దయచేసి మీ చుట్టాలకు, మీ బంధువులకు, మీ స్నేహితులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని కృపలో ఆశీర్వాదం పొందుకోనండి. నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవా.